నా పేరు వెంకటరెడ్డి, కంటి అని మాట్లాడుతున్నాను. కంటి గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి గత సంవత్సరం నవంబర్ నెలలో అతనికి పిఎం కిసాన్ యోజన అనే ఒక ఏపీకి ఫైల్ రావడం జరిగింది. సో అతను ఏం చేశాడు, ఏం చూద్దామని చెప్పేసి అది ఓపెన్ చేస్తే ఇమీడియట్గా అతని ఫోన్ హ్యాక్ అవ్వడం జరిగింది. హ్యాక్ అయ్యి సైబర్ గన్ నెల చేతిలో వెళ్ళిపోయింది. ఇమీడియట్గా అతని అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ 3 విడతలుగా 3 ట్రాన్సాక్షన్ జరిగినాయి. 3 విడతలుగా 97,000 రూపీస్ డెబిట్ అయినాయి అతని అకౌంట్లో నుండి. ఇమీడియట్గా అతను మోసపోయానని చెప్పేసి గ్రహించి 1930 కంప్లైంట్ చేస్తే మేము కంకి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఏపీకే ఫైల్స్ ఈ చలాన్ పేరు మీద కానీ, పిఎం కిసాన్ కానీ, ఎస్బీఐ ఎనో యాప్ కానీ, ఈకేవైసీ అప్డేట్ కానీ, ఏది అయినా ఏపీకే ఫైల్స్ ఏదైనా వచ్చినప్పుడు ఓపెన్ చేయకండి. ఓపెన్ చేస్తే ఇమీడియట్గా మీ ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయి అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళి వాళ్ళు ఆపరేట్ చేస్తారు. మీ అకౌంట్లో నుండి అమౌంట్ అంతా డెబిట్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటివి వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయాలి, డిలీట్ చేసేసేయండి. వాటిని టచ్ చేయకుండా, ఓపెన్ చేయకుండా ఉండాలి. అదేవిధంగా లింక్స్ కూడా ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. చేస్తే మాత్రం అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. తర్వాత మోసపోయిన తర్వాత లాభాదేవం ముట్టుకున్నా కూడా ఏం లాభం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ప్రజలకు హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా బ్యాంకుల నుంచి కూడా ఎలాంటి మెసేజ్ కూడా ఎవరు పంపరు. మీరు పలానా లింక్ పంపుతున్నామా, పలానా ఏపీకే ఫైల్ పంపుతున్నామా అని చెప్పేసి ఎవరు కూడా బ్యాంక్ నుంచి పంపరు. అవంతా పంపించేది ఈ సైబర్ మోసగాళ్ళే. దయచేసి ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్ మీరు బ్రాంచ్కి వెళ్ళే తెలుసుకోవాలి. ఏది ఉన్నా కూడా బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా అడిగి అక్కడే సాల్వ్ చేసుకోవాలి తప్ప మీరు ఫోన్లలో వచ్చే ఫైల్స్ను లింక్స్ను కానీ ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయొద్దు. అవి బ్యాంక్ వాళ్ళు ఎవరు పంపించరు. దాన్ని మీరు అట్లా అనుకొని క్లిక్ చేస్తే మోసపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇందులో ఇప్పుడు ఇతనికి 97,000 అమౌంట్ లాస్ అయింది. లాస్ అయిన అమౌంట్ తర్వాత అతని కొన్ని అకౌంట్లలో హోల్డ్ అయిన అమౌంట్ 97,000 కూడా హోల్డ్ అయినాయి. ఇమీడియట్గా మేము కేసు నమోదు చేసి వరద రిఫండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. అది కూడా అయిపోతుంది. 97,000 అతనికి మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే సైబర్ క్రైమ్ లో మోసపోతే ఇమీడియట్ గా 4 hours లోపల మీరు కాల్ చేయాలి. ఇమీడియట్ గా ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఇమీడియట్ గా 1930 కాల్ చేస్తే అమౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అతన్ని డ్రా చేసుకోవడానికి అవతల వ్యక్తి వీలు ఉండదు. అక్కడే హోల్డ్ అయిపోతాయి. మళ్ళీ మనం రిఫండ్ తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కంప్లైంట్ మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మాక్సిమం ఎంత తొందర అయితే అంత మోసపోయినా వెంటనే అనిపిస్తే ఇమీడియట్ గా 1930 కంప్లైంట్ చేయాలి. చేస్తే ఇమీడియట్ గా అకౌంట్ ను సైబర్ నేరగాళ్ళ అకౌంట్ ను ఫ్రీజ్ చేసి అమౌంట్ రిఫండ్ చేయడానికి మనకు ఈజీగా ఉంటది. కాబట్టి అందరికి విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లా మోసపోయినా అని తెలిస్తే 1930 కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ రైజ్ అవుతుంది. ఈ అకౌంట్ కూడా రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి.